హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మీకోసం వీడియోస్ చేస్తున్నాను అనమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇలాంటివి చాలా తీసుకొస్తాను అనమాట. ఈరోజు మీరు చూసినట్లయితే thumbnail పాలిటీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం ఎవరైనా ఆన్సర్ చేస్తామనే ప్రోగ్రాంలో నేను క్వశ్చన్స్ అడుగుతాను, 3 క్వశ్చన్స్. దానికి కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంతవరకు ఏ స్టాండర్డ్లో ఉన్నారో మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ సిచ్యువేషన్లో మనం చైనా నుంచి వాళ్ళ స్టేట్ అంటే వాళ్ళ దేశంలో ఉన్న చైనా దేశంలో ఉన్న ఒక జిల్లాని మనం తీసుకోవాలన్నా, లేదంటే వాళ్ళ ప్రాంతాన్ని మనం తీసుకోవాలన్నా మన ప్రొసీజర్ ఏంది, పాలిటీ పరంగా ప్రొసీజర్ ఏంది, అలాగే మనది ఏదైనా ఇవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ చైనాకి ఇవ్వాలన్నా, సో ఈ 2 సిచ్యువేషన్స్లో ఏం ప్రాసెస్ ఉంటుంది? ఇది ఫస్ట్ క్వశ్చను. దీనికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ అండ్ నెంబర్ పెట్టి దాంట్లో సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 అని చెప్పి 2 ఆన్సర్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది రాజ్యాంగం పరంగా ఉందా? ఒకవేళ ఉంటే అది ఏ కోర్ట్స్కి, అంటే జస్ట్ సుప్రీంకోర్టుగా, లేకపోతే హైకోర్టుకు ఉందా, లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి కూడా ఉందా, అన్ని కోర్టులకు వర్తిస్తుందా? వర్తిస్తే అది ఏ ఆర్టికల్స్ చెప్పాలన్నమాట. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, బాగా మీరు ఆలోచించాల్సిన క్వశ్చను, ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎంపీ ఓట్ షేర్ ఎలా ఉంటుంది, అంటే వాల్యూ ఎలా ఉంటుంది, అలాగే ఎమ్మెల్యే ఓట్ షేర్ వాల్యూ ఎలా ఉంటుంది? ఒకవేళ ఎమ్మెల్యే ఓట్ షేర్ మీకు తెలిసినట్లయితే మన ఆంధ్ర యొక్క ఓట్ షేర్ ఎంత చెప్పాలి, అలాగే టాప్ మోస్ట్ ఏది, లీస్ట్ ఏది కూడా చెప్పాలి. ఈ 3 క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఈ నెంబర్కి ఒకవేళ మీరు ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఒకవేళ కాన్సెప్ట్ తెలుసుకోవాలన్నా, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసమైనా ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. ఈ 3 క్వశ్చన్స్కి మటుకు కింద ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇది ఇట్లాంటి నచ్చినట్లయితే, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం అన్ని సబ్జెక్ట్స్లో ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 లైక్స్ కానీ వచ్చాయంటే నెక్స్ట్ ఇలాంటిదే నేను స్టార్ట్ చేస్తాను. సిరీస్ ప్రకారం డైలీ ఈరోజు పాలిటీ, రేపు ఎకానమీ, అలాగా డైలీ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. మీరు చేయాల్సిన ఏంటంటే జస్ట్ ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్స్ చేసి 50 లైక్స్ ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ అయితే కొత్త వాళ్ళు చేసుకోండి. 50 లైక్స్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ 5గా 10, నెక్స్ట్ 3 అడిగానుగా 5, 10 అలా పెంచుకుంటూ పోతాను. మీకు సబ్జెక్ట్ అనేది నా తరపున నేను ఇస్తానన్నమాట. నా యొక్క ఎక్స్పీరియన్స్తో, నా యొక్క వీటి ద్వారా నాకు తెలిసిన లాజిక్స్ ఇవన్నీ మీకు చెప్తానన్నమాట. సో అది మీ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు. ఈ 3 క్వశ్చన్స్ అర్థమైందా? 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చైనా నుంచి మనం తీసుకోవాలన్నా వాళ్ళది, లేదా మనం వాళ్ళకి ఇవ్వాలన్నా ప్రొసీజర్ ఏంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఓన్లీ సుప్రీం కోర్టుకు ఉంటుందా, హైకోర్టుకు ఉంటుందా, అది రాజ్యాంగంలో ఉందా, లేదా అన్ని కోర్ట్స్కి వర్తిస్తుందా? ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓట్ షేర్ ఎంత ఉంటుంది, ఎంపీ ఓట్ షేర్ ఎంత ఉంటుంది? సో ఈ 3 క్వశ్చన్స్కి కింద కామెంట్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. 1, 2, 3 అని నెంబర్ పెట్టి చూద్దాం ఎవరు చేస్తారు. తెలియకపోయినా తెలుసుకోండి. ఓకేనా? ఉంటానండి. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.